కొండ సురేఖ ఇంతవరకు కొండ సురేఖ గారు అంటూ ఉన్నాను. బట్ ఆ ఒక కామెంట్స్ చూసి ఆమె అది ఒక ప్రెస్ మీట్‌లో అలా చెప్పింది గదా! లిటరల్లీ అది చూసిన తర్వాత అవును గారు అని రెస్పెక్ట్ ఇవ్వడం గూడా వేస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయిని షేమ్‌ఫుల్‌గా అయితే మాట్లాడింది. సమంతనైతే. సమంత ఏందంటే తను ఓన్‌గా తన బిల్డప్ చేసుకున్న కెరియర్‌ని అండ్ నా చైతన్య పెళ్లయింది. నా చైతన్యకి సమంత. ఆఫ్టర్ డివోర్స్ తర్వాత ఈ డివోర్స్ ఎందుకయింది అని ఒక రీజన్ వాళ్ళు ఎలా పోర్ట్రే చేసిందంటే కొండ సురేఖ ఏదో ఇష్యూ వచ్చింది నాగార్జున వాళ్ళ ఇంట్లో. కేటీఆర్ వచ్చి ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే వచ్చి నా దగ్గర రా అనే విధంగా అన్నారని ఈ కొండ సురేఖ అయితే చెప్పింది. లిటరల్లీ ఇది చాలా బుల్‌షిట్. వాళ్ళు ఎందుకు విడిపోయారో అనేది వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళేందంటే ఏదో గొడవ పడి రక్తాలు చిందించుకోలేము విడిపోలేదు. నార్మల్‌గా వాళ్ళు క్యాజువల్ పీస్‌ఫుల్‌గానే విడిపోయారు. దాన్ని ఉద్దేశించి అంటే ఒక పొలిటికల్ పార్టీ గొప్పదనం కోసం ఇలాంటి సెలబ్రిటీస్‌ని చీప్‌గా యూజ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ. ఒక అంత బ్యాడ్‌గా ఎలా మాట్లాడతారో ఇలా కేటీఆర్ రమ్మన్నారని, ఏంటి ఆ మాటలేంటి అసల నాకది ఇంటానే లిటరల్లీ ఆ ఒక వీడియో చూస్తానే నాకెలానో అనిపిచ్చేసింది. అండ్ దీని మీద అయితే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మన నాని అండ్ అమల అండ్ నిఖిల్, అఖిల్ అందరూ అయితే రియాక్ట్ అయినారు. ఇంకా చాలామంది రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది వరస్ట్ చాలా అంటే ఒక ఇండస్ట్రీలో ఉన్న పీపుల్స్‌కి ఇది చాలా అంటే చాలా వరస్ట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంటు. ఇంత అంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంతవరకు పొలిటిక్స్‌లో ఇలా దిగింది లేదు. వాళ్ళు చేసింది ఏమి లేదు. కానీ పొలిటికల్‌కి అసలు దూరంగా ఉన్న వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా కరెక్ట్ కాదని నా ఒపీనియను. ఇది కరెక్ట్. ఇది మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చలేదు. అండ్ ఓకే గైస్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బై బై.